హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో మృదువైనటువంటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇడ్లీలు ఒకసారి తయారు చేసుకోండి. ఎంతో మృదువుగా అలాగే తెల్లగా వస్తాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల దాకా ఇడ్లీ బియ్యాన్ని తీసుకోండి. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కప్పుతో 2 కప్పుల రైస్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ ఇడ్లీలు చేయడానికి ఇడ్లీ బియ్యాన్ని తీసుకున్నానండి. వీటిని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. బయట ఏ గ్రోసరీ స్టోర్లో అయినా ఈజీగా దొరికేస్తాయి. 2 కప్పుల ఇడ్లీ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే 1/2 కప్పు దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి. 2 కప్పుల ఇడ్లీ రైస్కి 1/2 కప్ మినపప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకే 1/2 స్పూన్ దాకా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీనే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 2-3 సార్లు వాటర్ పోసుకొని మొత్తం బాగా శుభ్రంగా కడుక్కోండి. బియ్యాన్ని 2-3 సార్లు వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకే బియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 8 గంటలు లేదంటే ఒక రాత్రి మొత్తం అలాగే నాననివ్వండి. చూస్తున్నారు కదండి, ఒక రాత్రి మొత్తం నానిన తర్వాత పప్పు అలాగే బియ్యం అనేది ఎంత చక్కగా నాని ఉన్నాయో. అవసరమైతే ఇప్పుడు ఇంకొకసారి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. బియ్యాన్ని వాష్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా అటుకుల్ని యాడ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు అలాగే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అటుకుల్ని యాడ్ చేసుకోండి. అటుకుల్ని తీసుకొని వీటిని కూడా వాటర్ పోసుకొని 1-2 సార్లు చెత్త ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టి నాననివ్వండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకే మనం నానపెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం అలాగే మినపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇందులోకి మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని 2 సార్లుగా వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోండి. పిండిని ఫైన్గా మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలినటువంటి బియ్యం అలాగే మినపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం నానపెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. అటుకుల్ని యాడ్ చేసుకొని ఇవి కూడా మునిగేంత వరకు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఈ పిండిని కూడా ఇందాక గిన్నెలోకే తీసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మనం మొదటిసారి మిక్సీ వేసేటప్పుడు అటుకులు యాడ్ చేసుకోలేదు కాబట్టి పిండిని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకోవడం పూర్తయిన తర్వాత మూత పెట్టి పిండిని ఒక రాత్రి మొత్తం పులవనివ్వండి. చూస్తున్నారు కదండి, పిండి అనేది ఎంత చక్కగా పులిసి ఉందో. ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మనం పిండిని ఇడ్లీకి కలుపుతున్నాం కాబట్టి పిండిని వీలైనంత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిక్కగానే ఉంచుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకోండి. పిండిని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి. చూస్తున్నారు కదండి, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు అనేటివి ఎంత చక్కగా ఉడికి ఉన్నాయో. ఇడ్లీలు వెంటనే ప్లేట్లో నుంచి తీయకుండా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తరువాత తీసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో రుచిగా ఉండేటటువంటి మృదువైన తెల్లటి ఇడ్లీలు తయారైపోయాయి. ఈసారి ఇడ్లీ చేసుకునేటప్పుడు మీరు కూడా ఇలాగా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇలా ఇడ్లీ చేసుకొని ఏదైనా సాంబార్ కానీ లేదంటే చట్నీతో కానీ తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.